నమస్తే అండి. నా పేరు పల్లె లీలాప్రసాద్ అండి. రేషన్ షాప్ డీలర్‌గా పనిచేస్తున్నానండి. ఈరోజు ఈ జూన్ నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ మొదలుపెట్టామండి. ఈరోజు ఆదివారము. అయినా గాని షాప్ స్టార్ట్ చేసామండి. 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు 2 పూటల ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పంపిణీ ఉంటుందండి. వృద్ధులకి, వికలాంగులకి ఇంటికి తీసుకెళ్ళిస్తామండి. దానికి సంబంధించి లిస్ట్ మాకిస్తారండి. ఆ లిస్ట్ ప్రకారం ఇంటికెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి ఇస్తామండి. ఏమేమి ఇస్తున్నారు షాప్? ఈ నెల బియ్యమును, పంచదార వచ్చినాయండి. తర్వాత నెలలో కందిపప్పు, రాగులు కూడా వస్తాయండి. మీ పరిధిలో ఎన్ని కార్డులు ఉన్నాయి సుమారు? మాకు 585 కార్డులు ఉన్నాయండి. ఎలా ఉందండి ప్రజల జనాభా చాలా సంతోషపడుతున్నారండి షాపులకు వచ్చి తీసుకోవడానికి. వాళ్ళకి కుదిరినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకోవడానికి ఈ విధానం అనుకూలంగా ఉంటుందని ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇవాళ పల్లె లీలాప్రసాద్ గారి రేషన్ డీలర్స్ దగ్గరికి రేషన్ తీసుకుంటాకు వచ్చాము. ఆదివారం నాడైనా సరే ఇవాళ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనాలు కూడా సంతోషంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సర్వర్ కూడా అందుబాటులో ఉంది. అందరికీ తంబులు పడి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా తీసుకున్నాము. ఏమి ఇస్తున్నారు? రేషన్ బియ్యం, పంచదార, ఇతర కందిపప్పు, ఇవన్నీ కూడా. పాత విధానం బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు విధానమే బాగుంది. అంతకుముందు అంటే ఒక కోడల్లో పెట్టి 10 మందిని అక్కడికి రప్పించుకొని జనాల్ని రద్దీగా పెట్టుకుని ఆహాబాటాలుగా పోయేది. ఇప్పుడు ఏంటంటే రేషన్ కొట్టు ఎవరికి వాళ్ళే తీసుకుని చక్కగా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ పద్ధతే బాగుంది. రేషన్ షాప్కి వచ్చాను. నా పేరు జయబాల. ప్రసాద్ గారి షాప్ అది. బియ్యమును, పంచదార తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధానమే షాప్లో తీసుకుంటమే బాగుంది. జాదన్ శివాజీ ఫస్ట్ డీలర్కి వచ్చాం. 10 కేజీలు బియ్యం ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? ఇంకా బియ్యం ఒకటే తీసుకున్నాను. మేము 16 కూడా తీసుకుంటాం.